దక్షిణ కాశీగా అదేవిధంగా త్రివేణి సంగమంగా విరాజిల్లుతున్నటువంటి కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి సరస్వతి పుష్కరాలతో మరింత శోభ పెరిగిందని చెప్పుకోవచ్చు. దారంతా కూడా మరి కాళేశ్వరం బాట పట్టినట్టు మరి మొత్తానికి మరి దారులన్నీ కూడా కాళేశ్వరమే బాట పట్టినట్టు మొత్తానికైతే కాళేశ్వరానికి తండోపతండాలుగా జనమైతే వస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఆర్టీసీ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్పెషల్ బస్సుల్లో కావచ్చు, మరోవైపు ప్రైవేట్ వెహికల్స్లో కావచ్చు, ఇట్లా లక్షలాదిగా ఈ యొక్క కాళేశ్వరానికి తరలివచ్చి సరస్వతి పుష్కరాల్లో భాగంగా మరి ఏదైతే పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు భక్తజన సందోహం అంతా కూడా ఈ నెల 15వ తేదీన ఈ యొక్క సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మరి ఇక్కడ కాళేశ్వరం అంటేనే మనకు చెప్పుకోవచ్చు ఇక్కడ త్రివేణి సంగమంగా అంటే ఒకవైపు గోదావరి, ప్రాణహిత, అదేవిధంగా అంతర్వాహినిగా ఈ యొక్క సరస్వతి నదులు ప్రవహిస్తూ ఉంటాయి. భారతదేశంలో మనకు చూసినట్లయితే గనక ఉత్తరాఖండ్లోని ఏదైతే ప్రాంతంలో ఒక ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క సరస్వతి నది అంతర్వాహినిగా ఉంటుంది. అక్కడ ఉద్భవించిందని చెప్తారు. ఆ తర్వాత చూసినట్లయితే గనక మరి ప్రయాగ్రాజ్‌లో కూడా ఈ యొక్క అంతర్వాహినిగా సరస్వతి నది ప్రవహిస్తా ఉంటుంది. సో, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరానికి సంబంధించి కూడా అంతర్వాహినిగా మరి దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి కాళేశ్వరంలో మరి దక్షిణ భారతదేశంలోనే కాళేశ్వరంలో అంతర్వాహినిగా ఇక్కడ సరస్వతి నది ప్రవహించడం మనం చూస్తా ఉంటాము. సో, ఈ నేపథ్యంలో 12 సంవత్సరాల తర్వాత మన స్వరాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి ఈ యొక్క సరస్వతి ఉత్సవాలు మహాపుష్కరాలని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు విజువల్స్‌లో ఎంతోమంది భక్తజన సందోహం అంతా కూడా మరి తండోపతండాలుగా తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తా ఉంటారు. సో, మన పురాణాల్లో కావచ్చు, సాంప్రదాయం ప్రకారం హిందూ సాంప్రదాయాల్లో కావచ్చు, మరి సరస్వతి పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని చెప్పుకోవాలి. ఏదైతే పుణ్యస్నానం ఆచరిస్తే మరి పుణ్యాత్ములవుతారు, మరి పాపాలన్నీ తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వాసం వ్యక్తం చేస్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే మన తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్, అదేవిధంగా మహారాష్ట్ర, ఇంకా కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఇట్లా కాళేశ్వరానికి మరి భక్తజన సందోహం అంతా వస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా సాధారణ ప్రజానీకమే, సాధారణ భక్తజన సందోహమే కాకుండా వీఐపీల తాకిడి కూడా మరి ఇక్కడ ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి అరుదైనటువంటి మహా ఉత్సవం కాబట్టి మరి భక్తజనులంతా కూడా ఇక్కడికి వచ్చేసి మరి సరస్వతి పుష్కరాల్లో భాగంగా పుణ్యస్నానాలు ఆచరించి ఆ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటారు. సో, ముఖ్యంగా సాధారణ రోజుల్లోనే కాళేశ్వరంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా ఆ శివయ్యకు మరి ప్రత్యేకమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అప్పుడు కూడా ఇక్కడ భక్తజన సౌందర్యం ఎక్కువగా ఉంటుంది, సందడి ఉంటుంది. ఇక అందులోనూ 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి అరుదైనటువంటి సరస్వతి పుష్కరాల సందర్భంగా అయితే మరి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా మరి భక్తజనం అంతా కూడా కాళేశ్వరానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మరి 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ వేడుకకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆ రకంగా దాదాపు 25 నుంచి 33 కోట్లను కూడా కేటాయించినట్లు చెప్తా ఉంది. సో, ఇప్పటికంటే ఏదైతే పారిశుద్ధ్యం కావచ్చు, త్రాగునీరు కావచ్చు, టెంట్లు కావచ్చు, వసతులు కావచ్చు, ఇట్లా భక్తులకు సంబంధించి అనేకమైనటువంటి సౌకర్యాల కల్పన దిశగా మరి 33 కోట్ల దాకా వెచ్చించామని ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే ప్రత్యేకమైనటువంటి ఆర్టీసీ బస్సులు కూడా ఆర్టీసీ కేటాయించింది. ఈ నేపథ్యంలో మరి జనమంతా కూడా ఇక్కడ కాళేశ్వరానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చిన్న పెద్ద అనేటటువంటి తేడా లేకుండా మరి భక్తులంతా కూడా కాళేశ్వరానికి వచ్చి ఈ కాళేశ్వరం అంటే ఉదయం నుంచే కూడా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉంటుందని చెప్పుకోవాలి. సో, అదే విధంగా చూసినట్లయితే గనుక అధికారులు కూడా దాదాపు 19 శాఖల అధికారులు కూడా ఇక్కడ భక్తులకు సంబంధించి మరి ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా వాళ్ళకి సంబంధించి సమన్వయం చేసుకుంటూ ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కాళేశ్వరంలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.